రైట్, ప్రస్తుతం మనతోటి ఎమ్మెల్సీ కర్ని ప్రభాకర్ గారు ఉన్నారు. ఏదైతే చీరలలో పెట్టిన సభ పూర్తి స్థాయిలో సక్సెస్ కావడం వల్ల నల్గొండలో ఆ సభని ఇక్కడున్న ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు కావచ్చు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఆ పోలీసుల ఒత్తిడితో దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి రైతు దీక్షకు ఎందుకు ఆ సభలు క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? అంటే రైతాంగం పక్షాన బీఆర్ఎస్ పార్టీ కొట్లాడితే రైతులు చైతన్యమై గ్రామ గ్రామాన నిలదీస్తారనే భయం, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదనే భయం వాళ్ళకున్నది. రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా వచ్చినటువంటి దిగుబడిని కూడా కనీసం కొనుక్కులేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం వైఫల్యాలు కప్పిపుచ్చుకొని ఎవరైతే రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలున్నాయో వారి పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తే రైతులు చైతన్యం అవుతారు, తిరగబడతారనే భయం ఉంది. మొన్నటికి మనం చూసినాం, షాబాదులో దాదాపు 10,000 మందితో సభ జరిగితే ఆ సభలో రైతాంగం పక్షాన వచ్చినటువంటి మరి ప్రశ్నలు కావచ్చు, వాళ్ళ నుంచి చూపించినటువంటి చైతన్యం ఇవాళ ప్రభుత్వం తట్టుకునేటువంటి పరిస్థితి లేదు. అంటే అక్కడ వచ్చిన ప్రశ్నలు రైతుల నుంచి వచ్చినా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహించిందా అంటే కనిపించింది కదా. దాదాపు మీడియా ముందు కానీ వేల మంది రైతాంగం ముందల పెద్ద మనుషులు ఏ విధంగా మాట్లాడినారు, రైతులు ఏ విధంగా మాట్లాడినారు, మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చని ఈ ప్రభుత్వాన్ని ఏం చేస్తామని మాట్లాడినరో కళ్ళ ముందు మొన్న కనిపించింది షాబాద్లో. మరి షాబాద్లో జరిగినటువంటి ధర్నా కావచ్చు, అదేవిధంగా మైబాద్లో జరిగినటువంటి ధర్నా కావచ్చు, వీటి ద్వారా ప్రభుత్వం భయపడతా ఉన్నది. ఒకవేళ నిజంగానే ప్రభుత్వం భయపడకపోతే దాదాపు 4-5 దశాబ్దాలుగా క్లాక్ టవర్, నల్గొండలో క్లాక్ టవర్ దగ్గర ధర్నాలు జరిగితే ఏ సందర్భం వచ్చినా, అది ఏ నిరసన కావచ్చు, అది బహిరంగ సభ కావచ్చు, అది దీక్ష కావచ్చు, క్లాక్ టవరే సెంటర్ నల్గొండకి. అటువంటి దీక్షా స్థలాన్ని అక్కడ అనుమతి ఇవ్వడానికి భయమైంది. అంటే ఇది నిజం కాకపోతే ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఆంక్షలు పెట్టినాం అంటున్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీక్ష చేసినాడు లేని ఆంక్షలు, అనేక రాజకీయ పార్టీలు అక్కడ ధర్నాలు చేసినప్పుడు లేని ఆంక్షలు ఇవాళ కేవలం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగేటువంటి రైతు ధర్నా అప్పుడే ఎందుకు వస్తున్నది. దాంతో అర్థమవుతా ఉంది, ఇదే వెంకటరెడ్డి కావచ్చు, వేరే సందర్భంలో రేవంత్ రెడ్డి క్లాక్ టవర్కి వచ్చినప్పుడు పెట్టినటువంటి సభలు కావచ్చు. క్లాక్ టవరే అనేక సమావేశాలకు సభలకు వేదిక కాబట్టి అది ఎవరికి ఇబ్బంది కలిగేటువంటిది కాదు. కేవలం వాళ్ళకు భయం, వెన్నులో భయం పుట్టి మాత్రమే అనుమతి నిరాకరిస్తా ఉన్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ప్రజాస్వామ్యం పైన విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళం, నమ్మకం ఉన్నటువంటి వాళ్ళం, చట్టాలకు లోబడి రాజ్యాంగాన్ని అనుసరించే మా పోరాటం ఉంటుంది. ప్రజల పక్షాన ఉంటుంది, రైతాంగం పక్షాన ఉంటుంది. రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చండి అని తప్పకుండా ఇవాళ రైతాంగం అంతా కూడా గల్లాబట్టి నిలదీస్తున్నారు. తప్పకుండా వారెంట మేము ఉంటాం, వారి పక్షాన ఉంటాం, మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి అని చెప్పేసి మేము తప్పకుండా పోరాటం చేస్తాం. ఒకవేళ నల్గొండల సభ పెట్టాల్సి వస్తే ఏ విధంగా ప్రశ్నలు సంధించబోతున్నారు ప్రభుత్వానికి అంటే ఏం చెప్తారు? ప్రజలకు ఇచ్చినటువంటి హామీనే, కొత్తగా బీఆర్ఎస్ పార్టీ ఏం వక్రీకరించాల్సిన అవసరం లేదు, కొత్తగా సృష్టించాల్సిన అవసరం లేదు. నువ్వు ఎన్నికల ముందు ఏదైతే 15,000 రూపాయలు ఇస్తాన్నావు అందరికీ రైతులకు అన్నావో అది ఇవ్వమని అడుగుతాం. నువ్వేదైతే 42,000 కోట్లు రుణమాఫీ బాకీ ఉందో అది మరి రుణమాఫీ చేస్తామని అన్నావో అది అడుగుతాం. కాలేదంటారా 2 లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో తెలంగాణలో? వాళ్ళ మాటనే ఇవాళ దాదాపుగా అసెంబ్లీలో కావచ్చు, వేరియస్ వేదికల మీద వాళ్ళు చెప్పినటువంటిది 22,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసినాం అనేటువంటి మాట వాళ్ళే అంటున్నారు. ఇక రైతు భరోసా విషయానికి వచ్చినప్పుడు మేము 72 లక్షల మందికి రైతు భరోసా ఇస్తే వీళ్ళు 40 లక్షల మంది దాటడం లేదు. వివిధ రూపంలో వివిధ కారణాలు చూపించి దాదాపుగా కుదించారు 40 లక్షల మందికి. కాబట్టి వీటిని అన్నిటిని కూడా వీళ్ళ ఫెయిల్యూర్స్ని మేము ప్రశ్నిస్తామనే భయం ఉంది కాబట్టి మా సభ అనుమతి నిరాకరించింది. అంటే ఇక్కడ కూడా రైతులు బాధపడట్లేదు, పూర్తి స్థాయిలో సంతోషంగా ఉన్నారు. కేవలం ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసే కుట్రనే రైతుల్ని ఉసగొల్పుతుళ్ళు, రోడ్ల మీద తీసుకొస్తుళ్ళు అని చెప్పడం జరుగుతుంది. ఇవాళ యాసంగికి నీళ్లు ఇవ్వటం లేదని రాజాపేట మండలం నల్గొండ జిల్లా ఏదైతే మేము ఇవాళ ధర్నా చేయాలనుకుంటున్నామో ఉమ్మడి నల్గొండ జిల్లాలో, అదే జిల్లాలోని రాజాపేట ప్రజలు రోడ్డు మీదకి వచ్చినారు యాసంగి పంటకు నీళ్లు ఇవ్వలేదు అని. మా ప్రభుత్వంలో మేము చాలా స్పష్టంగా ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా దాదాపు సూర్యాపేట కోదాడ వరకు నీళ్ళు ఇచ్చినాం. దాన్ని అనుభవించినటువంటి ప్రభుత్వం అనుభవంలో ఉన్న ప్రజల అనుభవంలో ఉన్నది కాబట్టి ఆనాడు కాలువ ద్వారా చెరువులలో నింపినటువంటి వాళ్ళం మేము. ఇవాళ చెరువుల్లో నీళ్లు లేనటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి రైతాంగం రోడ్ల మీదకి వస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్నలు మేము అడుగుతా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ కొత్తగా చెప్పట్లేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రశ్న అంతా కూడా ప్రజల ప్రశ్న. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అడిగేదంతా కూడా రైతాంగం పక్షాన్ని అడుగుతా ఉన్నాం. కాబట్టి మేము అడిగే ప్రతి మాట కూడా
నువ్వు ఇచ్చినటువంటి హామీ కొనసాగింపు మాత్రమే మేము అడుగుతా ఉన్నాం. అంటే ఈ 8 ఏళ్ల కాలంలో ఎటువంటి అభివృద్ధి నల్గొండ జిల్లాలో జరగలేదు, మాకు ఒక సంవత్సరం కూడా టైం ఇవ్వకుండా ఇలా ఎందుకు ధర్నాలు పెట్టాల్సి వస్తుందని కూడా అంటున్నారు. సో 100 రోజుల్లో హామీలను నెరవేరుస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి, నిజానికి మేము 100 రోజుల్లోనే మేము తొందరపడలేదు, 100 రోజుల్లోనే మేము అడగలేదు. 365 చూసినాం, ఇవాళ 406 రోజుల తర్వాత మాత్రమే మేము అడుగుతా ఉన్నాం. మేము అడుగుతున్నది మీరు పెట్టినటువంటి పరిమితి, మీరు పెట్టినటువంటి పరిధిలో 100 రోజుల్లో కంప్లీట్ చేస్తామన్నటువంటి మాట ఏదైతే ఉందామో దాని కాకుండా 406 రోజుల తర్వాత మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ మమ్మల్ని ప్రజలు పెట్టినారు. సో ప్రతిపక్ష గొంతుకగా తప్పకుండా మేము మాట్లాడతాం, ప్రతిపక్షంగా మాట్లాడతాం, ప్రజల పక్షంగా మాట్లాడతాం, ప్రజల కోసం మాట్లాడతాం. కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేదాకా మా పోరాటం కొనసాగుతాను. అంటే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఎవరైతే భూములు ఉన్న వాళ్ళకు కూడా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా నిధులు అందజేయమని కరాఖండిగా చెప్పడం జరుగుతుంది ప్రభుత్వం. అంటే కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలు ప్రజల హితం కోరి ఏదైనా కార్యక్రమం చేస్తే తప్పకుండా మా సహకారం ఉంటుంది. కానీ ఏది చేసినా రాజకీయ కోణంతో, ఏది చేసినా కేవలం గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ పద్ధతిలో అయితే ఈ రాష్ట్రంలో అవినీతిమయంగా ఈ రాష్ట్రాన్ని మార్చిందో అదే పద్ధతిలో ఏవైనా స్కీములు తీసుకొస్తే తప్పకుండా మా వైపు నుంచి ప్రశ్న ఉంటుంది. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా పేదవాళ్లకు న్యాయం జరిగితే తప్పకుండా మా సహకారం ఉంటుంది. కానీ ఇందిరమ్మ ఇళ్లలో కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇళ్ళు ఇస్తుంటే తప్పకుండా మా ప్రశ్న గ్రామాల నుండి ఉంటుంది. అంటే గతంలో మూసీ విషయంలో కూడా అక్కడెక్కడో హైదరాబాద్లో కాదు నల్గొండకు వచ్చి చూడండి అన్న వాళ్ళు ప్రస్తుతం నల్గొండకు వస్తే ఎందుకు ఆపవలసి వస్తుంది కాంగ్రెస్ నాయకులు? మూసీ విషయంలో వాళ్ళే అంటున్నారు రైతాంగం ఇబ్బంది పడతా ఉందని. ఇవాళ వేల మంది రైతులతోటి క్లాక్ టవర్ దగ్గర ధర్నా చేస్తూ ఉంటున్నాం. మీరు అంటున్నట్టుగానే మూసీతో ఇబ్బంది పడుతున్నటువంటి రైతులు కూడా ఆ ధర్నాకు వస్తారు. ఏదైనా ప్రశ్నించేది ఉంటే అక్కడే ప్రశ్నిస్తారు. మరి అటువంటి రైతాంగం వచ్చేటువంటి సభని మీరెందుకు అనుమతి నిరాకరిస్తుందో ఇవాళ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో తేటతెల్లమవుతుంది వాళ్ళ బేలవాదన, వాళ్ళ యొక్క కేవలం అసమర్థ వాదన స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతాంగం అంతా కూడా మాకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చమని వాళ్ళంటా ఉంటే ఎప్పటికప్పుడు వాళ్ళ నోళ్ళు మూపించే పని ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. తప్పకుండా మేము తిప్పి కొడతాం. గ్రామాల్లో ఒకవేళ అనుమతి నిరాకరిస్తే కోర్టుని ఇవాళ ఆశ్రయించినాం, కోర్టు తప్పకుండా పర్మిషన్ ఇస్తుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఒకవేళ అది కూడా జరగకపోతే తప్పకుండా గ్రామాల్లో జరిగేటువంటి ఆ సభలలో రైతాంగం పక్షాన మేము నిలబడతాం, వారి పక్షాన పోరాటం. నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. అయితే ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్గా నడుస్తుంది రైతు భరోసా. కాంగ్రెస్ పార్టీ ఎగ్గొట్టిందని అయితే ప్రస్తుతం ఉన్న తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పదే ఆరోపిస్తుంది. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే 7,500 ఇస్తాం ఎకరానికి, సంవత్సరానికి 15,000 ఇస్తాం ఎకరానికి అన్న వాళ్ళు ప్రస్తుతం క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు కేవలం ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా 6,000 ఇవ్వదలుచుకున్నామని రేవంత్ రెడ్డి కరాఖండిగా చెప్పడం జరుగుతుంది. దాన్ని బేస్గా చేసుకొని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ రైతు భరోసా పేరుతో రైతు దీక్షల పేరుతో సభలు పెట్టడం జరుగుతుంది. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నరేష్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్. అన్న నమస్తే. అన్న నమస్తే. ఏంటి ఒకవైపు రైతు దీక్ష పేరుతో చేవెళ్ళలో పెద్ద సభ జరిపిళ్ళు, ఏం సక్సెస్ఫుల్గా నడిచిందా? అయితే ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం ఒక భయాందోళన ఉంది. అంటే ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ రైతు సదస్సులు చేస్తుందో, రైతు ధర్నాల పిరమిడ్ చేస్తుందో, రైతుల పక్షాన ఉంటుందో, లేకపోతే హైదరాబాద్ రైతుల పక్షాన ఉంటుందో అక్కడ ప్రజల్లో చాలా స్పష్టమైన స్పందన కనబడతా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేయలేని పని బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసి చూపించింది. నువ్వు అంతకంటే మెరుగ్గా చేస్తా అని చెప్పి నువ్వు ప్రజలు నమ్మించి మేనిఫెస్టోలో పెట్టి ప్రజలు మోసం చేసినావు. కాబట్టి ఈరోజు ప్రజలంతా మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ వైపు ఉంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ గారికి అండగా ఉంటారు. కాబట్టి తట్టుకోలేక ఇప్పుడు నల్గొండలో సభ పెడతా ఉన్నాం, రైతులకు అండగా ధర్నా చేస్తూ ఉన్నామంటే దానికి భయపడి పర్మిషన్ ఇవ్వకపోవడం ఏంటంటే పేరుకేమో ప్రజాపాలన. మీరు చెప్పండి పవన్ గారు, గతంలో చూసినాం, ఇప్పుడు ఏ మీటింగ్ చూసినా ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన చెప్తా ఉన్నారు. మరి ప్రజాపాలన అయితే మీరు ఇందిరా పార్కులకి మేము అత్తేసినాము, మేము ధర్నా చేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పారు కదా, మరి ఎందుకు ఈ నిర్బంధ పాలన చేస్తా ఉంది? పేరుకు చెప్పేదేమో ప్రజాపాలన, చేసేదేమో నిర్బంధ పాలన. ఎక్కడికి వెళ్ళినా మీకు నిర్బంధం ఎక్కడ కనిపిస్తుంది? మీరు ఎక్కడైతే ఈ రైతు దీక్షల పేరుతో సభలు పెడుతున్నారు కదా, పూర్తిగా స్వచ్ఛందంగా వాళ్ళు పర్మిషన్స్ ఇస్తున్నారు కదా, ఇవ్వట్లే కదా. ఇప్పుడు నల్గొండ సభ పర్మిషన్ క్యాన్సిల్ చేశారు కదా, క్యాన్సిల్ చేశారు కాబట్టి మేము కోర్టుకు మెట్లెక్కాల్సి వచ్చింది. మాకు పూర్తి సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. మాకున్నటువంటి నమ్మకం ఏంటంటే న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు. ఆ నమ్మకం లేదు కాబట్టి మీరు పర్మిషన్ కోసం అప్లై చేసినాము, దాన్ని మీరు రిజెక్ట్ చేసారు, మళ్ళీ మేము కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ కూడా
ఈరోజు ప్రజల కోసము రైతుల కోసము మీరు రైతుల పక్షాన మేము ధర్నాలు చేస్తామంటే మీరు అనుమతి ఇవ్వకపోవడం అంటే ఈ ప్రభుత్వం ఎంత భయపడతా ఉంది, ఎంత వ్యతిరేకత వచ్చింది, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏ రకంగా ప్రజలకు అర్థమైంది స్పష్టంగా తెలుస్తూ ఉంది కదా. అంటే చేవేళ్లలో మీరు రీసెంట్గా సభ పెట్టింది, అది ప్రభుత్వానికి ఏమైనా ఎఫెక్ట్ చూపించిందంటారా ఆ జనాదరణ చూసి? డెఫినెట్గా నేను అదే చెప్తా ఉన్నాను. ప్రజల్లో ఉన్నటువంటి స్పందన చూసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వణుకు పుడుతుంది. కాబట్టి ప్రజలంతా ఈ బీఆర్ఎస్ వైపు ఉంటున్నారు. కాబట్టి ఈ రకంగా పర్మిషన్లు ఇవ్వకపోతే అయిపోతుందని చెప్పి ఒక నిర్బంధ పాలన సృష్టిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మేము గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతును రాజుగా చూడాలనుకున్నారు కేసీఆర్ గారు. కానీ ఈరోజు రైతుల పాలిట శాపంగా మారి రైతులు రావాల్సిన అన్నింటిని కట్ చేసుకుంటూ పోతా ఉంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంటే రైతులకు అన్యాయం చేసిందే గతంలో 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్తున్నారు వాళ్ళు పదే పదే. అసలు నేను ఒక మాట అడుగుతాను, దేశంలో ఒక రాష్ట్రంలో కాదు, తెలంగాణ రాష్ట్రంలో కాదు, దేశంలో ఏ ఒక్క రైతును అడిగినా తెలంగాణలో రైతుకి ఏ రకంగా విలువ ఉంది, రైతుని ఏ రకంగా రాజుగా చేయడానికి కేసీఆర్ గారు కృషి చేసారు. అది రైతు బంధు రూపంలో కానివ్వండి, రైతు భరోసా రైతు బీమా రూపంలో కానివ్వండి, లేకపోతే ఎరువుల రూపంలో కానివ్వండి, లేకపోతే పంట పెట్టుబడి రూపంలో కానివ్వండి, కాళేశ్వరం నీళ్ళ రూపంలో కానివ్వండి, లేకపోతే కరెంటు ఉచిత విద్యుత్ రూపంలో కానివ్వండి, ఇన్ని రకాల సదుపాయాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలంగాణ తప్ప రాష్ట్రం దేశంలో ఎక్కడ ఉందా? కాబట్టి ఇది ఒక్కటే మర్చుతునక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సదుపాయాలు రైతుకు ఏ రాష్ట్రంలో ఉన్నట్టుగా మీరు చూపించగలుగుతారా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. రైట్, అయితే బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ముందుకు తీసుకొస్తుంది రైతు భరోసా. ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఇంకా ఏ ఇష్యూ అయినా సరే ఫైనల్గా తీసుకొచ్చేది రైతు భరోసా కాంగ్రెస్ పార్టీ ఎగ్గొట్టింది అంటుంది. ఎందుకు రైతు భరోసా ఎందుకు అంతగా వెనుకబడాల్సి వచ్చింది? మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే ఎలక్షన్లో చాలా సందర్భాల్లో మా కేసీఆర్ గారు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ వస్తే రైతు బంధు గోవిందా అని చెప్పారు, రైతు బంధుకు రామ్ రామ్ చెప్తారని చెప్పారు. కానీ ప్రజల్లో ఇంకా ఏదో నమ్మకం, అంటే మోసం చేసి అంటే అలివి కాని హామీలు ఇచ్చి మోసం చేశారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చుకుంటూ పోతారు, ఇది సాధ్యం కాదు అని చెప్పి గతంలో చాలా సందర్భాలు చెప్పారు. కానీ చేసే ప్రయత్నంలో డిసెంబర్ 3 ముందు వస్తే మాత్రం మీకు ఎకరానికి 5,000 వస్తాయి, లేదు తర్వాత అయితే మాత్రం 7,500 వస్తాయి. చెప్పింది ఎవరు? మేము కాదు కదా, ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కదా. మరి నువ్వు ఇచ్చిన మాటకు నీకే విలువ లేకపోతే నీ మాటకి ఏ రకంగా విలువ ఉంటుంది, నీ ప్రభుత్వానికి ఏ రకంగా విలువ ఉంటుంది? వాళ్ళు చేస్తాడు కదా, గతంలో కేసీఆర్ 5,000 బిచ్చం వేసినట్టు వేసి నేను వస్తే 7,500 ఇస్తా అంటూ ఇప్పుడు ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది కదా సంక్రాంతి కానుకగా. గతంలో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడు పవన్ గారు, 2 పంటలు వేస్తున్నావు, 3వ పంటకి ఎవరు ఇస్తారు కేసీఆర్ అని అడిగిండు. కానీ ఉన్న పంటకి ఇవ్వట్లేదు, దిక్కులేదు కదా. ఈరోజు ఉన్న పంటకి రైతు భరోసా రాలే కదా, రైతు బంధు రాలే కదా. ఈ పంటకి ఇవ్వాల్సిన బట్టి రాకుండా 3వ పంట గురించి అడిగినటువంటి ఎవరు వ్యక్తి ఎవరు? ఈ రేవంత్ రెడ్డి గారే కదా. మరి 3వ పంట గురించిన వ్యక్తి అంటే నీది కాకపోతే ఏదైనా మాట్లాడొచ్చు అని చెప్పి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 3వ పంట గురించి అడిగిండు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఉన్న పంటకి ఇచ్చే పరిస్థితులు కూడా వేసారు. వాళ్ళు ఇస్తాంటారు సంక్రాంతికి కానుకగా ఇప్పుడు ఇస్తా ఉంటారు. ఎస్ కరెక్టే. వాళ్ళ బురుడి ఏ రకంగా బురుడి కొట్టిస్తున్న ప్రజలు అంటే, ఎప్పుడైతే ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయో అప్పుడు ఒక రైతు బంధు ఒక స్కీమ్ వేసారు. అది కూడా రైతు భరోసా వేయలే, అంటే వాళ్ళు పెంచుతున్నటువంటి 15,000 వేయలే, వాళ్ళు గతంలో ఉన్నటువంటి వాటిని కంటిన్యూ చేయడం జరిగింది. అది ఎప్పటిది అంటే ఎలక్షన్ల ముందు ఈ ప్రభుత్వం, ఇప్పుడైతే ఉన్న ప్రభుత్వం ఉందో నాటి ప్రతిపక్ష పార్టీగా ఎలక్షన్లకు భయపడి కేసీఆర్ గారికి ఆదరణ పెరుగుతుందని చెప్పి ఆపినటువంటి ఆ పంట రుణమే, ఆ పంట యొక్క రైతు బందే మొన్న వేయడం జరిగింది. అంటే మళ్ళీ ఎలక్షన్లు అయిపోయినాయి, మరి ఎందుకు కంటిన్యూ చేస్తారు? గత ప్రభుత్వం సక్సెస్ఫుల్గా దాదాపు 7 ఏళ్ళు నడిపింది ఈ రైతు బంధుని. ఈ ప్రభుత్వం ఎందుకు దీన్ని ముందుకు ఎందుకు తీసుకోవాలి? ఎలక్షన్లు అయిపోయినాయి కదా, వాళ్ళకి ఎలక్షన్లు కావాలి, కలెక్షన్లు కావాలి, సీట్లు కావాలి, ఓట్లు కావాలి, అధికారం కావాలి. అధికార యావతోనే వాళ్ళు గతంలో హామీలు ఇచ్చారు. ఈ ముఖ్యమంత్రి గారు గతంలో ఇంటర్వ్యూలో చాలా మంది చెప్పారు, ఏ హామీలైనా ఇవ్వండి మనం ఖచ్చితంగా అధికారం రావాలని చెప్పి. ఆ యొక్క పార్టీ యొక్క లక్షణమే ఆ రకంగా ఉంటుంది. ఇంకొక మాట నేను చెప్తా ఉన్నాను, ఈరోజు రైతు బంధు విషయంలో రైతు కరోనా కష్టకాలంలో కూడా దేశమంతా ఇబ్బందులు పడతా ఉంటే ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రైతును ఆదుకోగలిగినాం, తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఆసరా పింఛన్ అందినాయి, తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రైతు భరోసా రైతు బంధు అందింది. అంటే ఒకటే స్పష్టంగా ఏంటంటే, ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో వారికి చేయాలని ఒక తపన ఉండాలి, ఆతృత ఉండాలి, రైతును బాగుపరచాలని ఒక ఆతృత ఉండాలి తప్ప ఏదో ప్రభుత్వం నడుస్తుంది కదా, ఏదో ఈ హామీలో అనుకూలంగా పోతా ఉన్నాయి అనుకుంటే మాత్రం అది ఎట్టి పరిస్థితి జరగని పని. మీరేమో ఇలా చెప్తూ కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అంటే రైతు ప్రభుత్వం, రైతే ముఖ్యమంత్రి అండు, లేదంటే రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే ఇప్పుడు మంత్రులుగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరుగుతుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వైఖరి అదైతే 50 సంవత్సరాలు చాలా అధికారులు ఉన్నారు కదా, 70 సంవత్సరాలు 50 సంవత్సరాలు వారి అధికారులు ఉన్నారు కదా. మరి ఎందుకు ఇప్పటికి కూడా రైతు పరిస్థితి ఏ రకంగా ఉంది? ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి కూడా నీటి కోసం ఎందుకు ఎదురు చూపులు? అంటే మెరుగుపడలేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు రైతుల పరిస్థితి? మెరుగుపడలేదనే కదా. ఇప్పుడు నాటి పరిస్థితి చెప్తాను నేను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాడు రైతు పరిస్థితి ఏ రకంగా ఉంటే, అర్ధరాత్రి 4 గంటల కరెంటు, తెల్లారి 4 గంటల కరెంటు, మధ్యాహ్నం ఎప్పుడో ఉన్నటువంటి కరెంటు పరిస్థితి ఉంటుండే.
కానీ కేసీఆర్ వచ్చిన 24 గంటలు కరెంట్ ఇచ్చారు కదా, అంటే రైతుల కష్టాలు ఇక్కడ పోయినాయి కదా. మరి ఈ 50 సంవత్సరాల కాలంలో వారు ఎందుకు చేయలేకపోయారు? అదే మొదటి ప్రశ్న. రెండవది, ఎరువులకు పోతే రోజుల రోజులు తడబడి ఎడ్డలకు నిలబడలేక చెప్పులు పెట్టుకొని పక్కన నిలబడి అలసటకు చాలామంది చనిపోతూ ఉండే. అర్ధరాత్రి కరెంట్లో మోటార్లు ఆన్ చేయకపోతే పాములు గరిచి తేళ్లు గరిచి చాలామంది చనిపోతూ ఉండే, కరెంటు షాకులు కొట్టి చనిపోతూ ఉండే. అంతెందుకండి, ఇప్పుడు ఉన్నటువంటి మోటార్లు కాలిపోయేటి, యొక్క ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయేటి. మరి ఆ పరిస్థితిలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంటుండే. ఈ 10 సంవత్సరాల కాలంలో అంత తగ్గించగలిగినాం కదా, అంటే రైతుల యొక్క జీవన శైలి మెరుగుపరచగలిగినాం కదా. మీరు గతంలో ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు మేము ప్రభుత్వం వచ్చినట్లయితే ఇంకా చాలా మెరుగైన పరిస్థితి ఉంటుండే. ఒక కాళేశ్వరం నీళ్ళు అందరికీ అందేటి, ఇంకా ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్ని కంప్లీట్ చేసుకుంటూ వాళ్ళం. ఈ యొక్క ప్రభుత్వము ఒక్క మాట కూడా జాతీయ హోదా కోసం మాట్లాడట్లేదు, ఉన్నటువంటి మనకు రావాల్సినటువంటి రుణాల మీద మాట్లాడట్లేదు, మనకు రావాల్సిన హక్కుల మీద మాట్లాడట్లేదు. మరి బడేబాయి ఏమంటా ఉన్నారు, చోటేబాయి ఏం చేస్తూ ఉన్నారు, దీని మీద కూడా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. రైట్. మీరు ఏదైతే ప్రధానంగా రైతు బంధు, ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు అని తీసుకొని ప్రస్తుతం రైతు భరోసా పేరిట వీళ్ళు కొనసాగిస్తాను వీళ్ళు అంటున్నారు. కానీ రైతు బంధు ఏదైతే చెట్లకు పుట్టలకు గుట్టలకు ఎచ్చిలో సాగుకి అనుకూలంగా లేని భూములకు కూడా కేసీఆర్ వాళ్ళకు దారబోసిండు డబ్బులు అని చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు నేను ఒకటే మాట స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నానంటే, మీరు ఎన్ని ఎకరాలకు ఇస్తారో స్పష్టం చేయాలి. మీరు కౌలు రైతులకు ఇస్తా అన్నారు, మరి కౌలు రైతులకు ఇస్తే నిజమైన రైతులకు ఇస్తారా, భూమి రైతులకు ఇస్తే యజమానులకు ఇస్తారా, కౌలు రైతులకు ఇస్తారా? ఒకవేళ కౌలు రైతులకు ఇచ్చినట్లయితే 2 రకాలు ఏ రకంగా సాధ్యమవుతుంది? ఇంతవరకు కూడా మీరు ప్రతిపక్ష పార్టీలు ఉన్నారు, హామీలు ఇచ్చిరు, అధికారంలోకి వచ్చారు, 1 సంవత్సరం సమయం కూడా గడిచిపోయింది. ఇప్పటికీ కూడా మీ దగ్గర ఒక సరైన నిర్ణయం లేకపోతే ప్రజలు ఎంత ఆందోళన ఉంటారు? ఇంకా డిపిఆర్ లేదా రైతు భరోసా పైన ప్రభుత్వం దగ్గర? ఎస్, దాని డీటెయిల్ ప్రాజెక్ట్ అన్నారు. ఒక నిర్ణయం రావాల్సిన అవసరం ఉంది, ఒక విధి విధానాలు ఖరారు కావాలి. ఇప్పటికి కూడా ఆ విధి విధానాలు ఏ రకంగా ఉండాలి, ఎవరికి ఇవ్వాలి, కౌలు రైతులు ఎవరు, లేకపోతే యజమానులు ఎవరు, ఎవరికి ఇవ్వాలి, ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలని కూడా స్పష్టంగా లేదు కదంటే రేవంత్ గారి దగ్గర. వారు ఎంతసేపటికి కూడా కేసీఆర్ గారి మీద ఏ రకంగా కేసులు పెట్టాలి, కేటీఆర్ గారి మీద ఏ రకంగా పెట్టాలి, కవిత గారిని ఏ రకంగా కించపరిచే విధంగా మాట్లాడాలని చెప్పి ఆలోచన చేస్తారు తప్ప ఎంతసేపటికి వారి యొక్క ఆలోచన విధానం అంతా కేసుల మీద, అరెస్టుల మీద, నిర్బంధాల మీద ఉంది తప్ప సంక్షేమం మీద లేదనేది చాలా స్పష్టమవుతా ఉంది. ప్రధానంగా రీసెంట్ హరీష్ రావు కూడా అన్నారు రైతు కూళ్ళ గురించి కూడా తెరపైకి తీసుకురావడం జరిగింది. నిజంగా రైతు కూళ్ళకు ఏ విధంగా వాళ్ళు డబ్బులు చెల్లిస్తారంటే ఏం చెప్తారు? అదే మాట అడుగుతా ఉన్నాం మేము ప్రతిపక్ష పార్టీగా మేము అడుగుతున్నాం. మీరు ఇచ్చిన ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోని మక్కి మీరు ఇంప్లిమెంట్ చేయండి, ఎక్కడా కూడా ఇబ్బందులకు గురి కాకుండా రైతులను చేయండి. చేసినట్టయితే అంతే కదా మాకు కావాల్సింది. అంటే నిజంగా చాలా వరకు తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే ఈ నాట్లేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే కూళ్ళకి వచ్చే వాళ్ళు ఎక్కువ శాతం పక్క రాష్ట్రాల నుంచి బతకనికి వచ్చిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి ఏ విధంగా చెల్లిస్తారా వీళ్ళంటే ఇటు ఒక ఆలోచన అయితే కనిపిస్తుంది. ఇట్లా అసలు వాళ్ళ యొక్క ఒక విధి విధానాలు లేవండి ఇప్పటి వరకు కూడా. అదే కాదు, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న దేని మీద కూడా వారి యొక్క ఖచ్చితమైన ప్రణాళిక లేదు. ఎగ్జాంపుల్ ఏం చెప్తా ఉన్నానంటే, హైదరాబాదితుల మీద ఆర్డీఎక్స్ నెంబర్ వేసారు, హైదరాబాద్ల మీద ఇండ్లు కూలగొడుతూ ఉన్నారు, వారిని ఎక్కడికి తరలించాలో కూడా వాళ్ళ దగ్గర ప్రణాళిక లేదు. కాబట్టి ఇంత వ్యతిరేకత వచ్చింది. అక్రమంగా కట్టినాయి వాళ్ళు కూల్చేస్తా అని చెప్తున్నారు కదా. అక్రమంగా కాదు, సక్రమంగా కట్టినాయి, గతంలో పర్మిషన్లు ఇచ్చినాయి, పేదలు కట్టుకున్నాయి, ఇప్పటికిప్పుడు ఇబ్బంది లేనటువంటి వాటిని కూడా కూల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వాటిని అంటే ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కోసం కావాల్సిన వాటిని సమయపాలన ఇవ్వాల్సిన అవసరం ఉంది, వాటితో చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. మేము గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి అనుకోండి, ఫార్మాసిటీ గురించి అనుకోండి, చాలా సందర్భాల్లో మేము ల్యాండ్ పూలింగ్ చేసినాం. కానీ ఎక్కడ ఇబ్బందులు కాలే కదా, ఎక్కడ రైతులను అరెస్ట్ చేయలే కదా, మేము రైతులు అరెస్ట్ చేసి జైల్లో వేయలే కదా. మరి ఎందుకు ఈ ప్రభుత్వం ఫెయిల్ అవుతా ఉంది అంటే ఎక్కడ చిత్తశుద్ధి లోపిస్తూ ఉంది అంటే ప్రజలతో కోఆర్డినేషన్ లేదంటారా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి? డెఫినెట్గా ప్రజలతో కోఆర్డినేషన్ లేదు. వీళ్ళకు ప్రజల బాగోగులు కావాల్సింది కాదు, వీళ్ళకి కావాల్సింది వారి యొక్క కుటుంబ సభ్యులకు ఫార్మాసిటీ పేరు మీద భూములు కావాలి, వాళ్ళ కుటుంబ సభ్యులకు పెట్టుబడుల రూపంలో కొన్ని వేల కోట్ల రూపంలో పెట్టుబడి పెట్టినట్టుగా వాళ్ళకు బినామీల రూపంలో కావాల్సింది తప్ప ఎక్కడ కూడా ప్రజల సంక్షేమ దిశలో ముందుకు పోవట్లేదు. ఇన్ని హామీలు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చారు కదా. మీరు చెప్పండి, ఎక్కడ కూడా ఒక ఫ్రీ బస్సు తప్ప, ఒక ఫ్రీ బస్సు కూడా చెప్తాను నేను. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏమంటా ఉన్నారంటే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అంటున్నాడు. అయ్యా ముఖ్యమంత్రి గారు, 1 కోటి మంది మహిళలు మీరు కోటీశ్వరులు చేయడం కాదు, కనీసం వాళ్ళకి డీలక్స్ బస్ ఎక్కే అవకాశం ఇప్పియండి ఫస్ట్. మన టికెట్ రద్దు ప్రయాణం నేనేమంటా ఉన్నాను, ఇప్పుడు మహిళలు ఆర్టీసీ బస్సుకు, ఆర్డినరీ బస్సుకే పరిమితం కావాలి, కానీ కోటీశ్వరులు చేస్తారని మాట్లాడతాడు. నా తెలంగాణ చాలా భవిష్యత్తు చాలా ఉన్నది, చాలా 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 పెద్దగా హుందాగా ఉన్నటువంటిది అని అంటారు. కానీ నా తెలంగాణ తల్లికి నగలు ఉండొద్దు, కిరీటాలు ఉండొద్దు అంటే నీ ఉద్దేశం ఏంది? నా తెలంగాణ ప్రజలు మహిళలేమో
డీలక్స్ బస్సుకు పనికిరారు. రాచరిక- తెలంగాణ తల్లి విగ్రహం ఏమో కిరీటం పెట్టుకోవడం పనికిరారు. అంటే రాచరిక అట్లాంటి పోకడలకు- ముఖ్యమంత్రి మాకెందుకండి? రాచరిక పూకడలకు అనుకూలంగా ఉంది కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహం అంటే మార్చడం అంటే రేవంత్ రెడ్డి ఫ్యామిలీలో మహిళలు ఎవరు ఫ్లైట్లో ఎక్కట్లేరా? రేవంత్ రెడ్డి ఫ్యామిలీలో ఎవరు ఏసీ బస్సులు ఎక్కట్లేరా? మరి ఎందుకు నా తెలంగాణ మహిళలు మాత్రం ఎందుకు ఎక్కొద్దు? దాని మీద అడుగుతున్నాం కదా మేము, దాని మీద సమాధానం చెప్పమంటాను. ఒకవేళ నువ్వు ఏదో కోటీశ్వర్లు చేస్తా అంటున్నావు, మరి కోటీశ్వర్లు అయిన తర్వాత బస్సు ఎక్కడ తప్పేముంది? మహిళలందరికీ ఫ్రీ ఇచ్చినప్పుడు నువ్వు ఒక ఉందాతనంతో పెద్దతనంతో ఏదో ఏదో చేస్తాను నీ మనసులో ఉన్నప్పుడు మరి వాళ్ళు ఎందుకు ఇప్పుడు ఇవ్వట్లేవు? మళ్ళీ స్పెషల్ బస్సులు ఎందుకు వేస్తూ ఉన్నావు? మరి వాళ్ళ టికెట్ రూపంలో ఎందుకు కలెక్ట్ చేస్తూ ఉన్నావు? అంటే నీ ఆలోచన విధానం తప్పు. ఈ రోజున కేవలం ఓట్ల కోసం మాత్రమే అలాంటి హామీలు ఇచ్చని చెప్పి స్పష్టంగా అర్థమవుతాం. రైట్. ఇంకో ఏదైతే రైతు భరోసా పేరట కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే 7,500 ఇస్తాం, ఎకరానికి 7,500 ఇస్తాం, సంవత్సరానికి 15,000 ఇస్తామన్న వాళ్ళు ప్రస్తుతం 6,000కి కుదించడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు? కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక బోగస్, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక స్కామ్లతో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వారు ఇచ్చిన హామీలు ఎప్పుడు పూర్తి స్థాయిలో అమలు పరచలేదు. అమలు పరచుంటే నా తెలంగాణ ఈరోజు ఈ పరిస్థితిలో ఉండేది కాదని నా నమ్మకం. ఎందుకు అట్లా? ఎందుకంటే మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆలోచించండి. మరి 10 సంవత్సరాల కాలంలోనే తెలంగాణ జిఎస్డిపిలో నెంబర్ 1 అయింది కదా. 10 సంవత్సరాల కాలంలోనే తెలంగాణ ఐటీ ఎగుమతులు నెంబర్ 1 అయింది కదా. 10 సంవత్సరాల కాలంలో అత్యధికంగా రైతులకు ఇచ్చే సంక్షేమ పథకాలు నెంబర్ 1 అయింది కదా. మరి ఈ 10 సంవత్సరాలు మేము చేసిన పని మీరు 40 సంవత్సరాలు మీరు చేసి ఉంటే ఈ పరిస్థితి తెలంగాణకి ఎందుకు వచ్చేది? నాడు అన్యాయం చేసిందే మీరు, ఆంధ్రాలతో పాటు ఆంధ్ర రాష్ట్రాలను కలిపిందే మీరు. కాబట్టి అన్యాయం చేసింది మీరే. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చని చెప్పి ఏదో ప్రజలు నమ్మించే ప్రయత్నం చేసిర్రు, అలాగే హామీలు ఇచ్చిర్రు. హామీలు ఇచ్చి మేము వెనక్కి పోతాం, దర్జాగా మేము ప్రభుత్వాన్ని అనుభవిస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఊరుకునేది లేదు. ఆర్థికంగా తెలంగాణ కుదేలైపోయింది కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుకూలంగా మేము 6,000 ఇవ్వదలుచుకున్నాం అంటారు రేవంత్ రెడ్డి. అంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి, నాకు ఆర్థిక స్థితిగతుల మీద నాకు అవగాహన లేదు అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలి. నాకు ఆర్థిక స్థితిగతుల మీద అవగాహన లేక నీ మేనిఫెస్టో పెట్టినా కాబట్టి తప్పైంది అని చెప్పి బహిరంగ క్షమాపణ చెప్పాల్సి. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ బడ్జెట్ సమావేశాలు ప్రవేశపెట్టినప్పుడు ప్రస్తుతం ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా అదే అసెంబ్లీ హాల్లో ఉన్నారు కదా. అదే అసెంబ్లీ హాల్లో ఉన్నారు. రైతు బంధు ఇచ్చినప్పుడు వారిని కూడా పిలిచినాం, వారి మండలాన్ని కూడా పూర్తి స్థాయిలో రైతు బంధు ఇచ్చినాం. ఇవన్నీ తెలుసు, కేవలం ప్రభుత్వం కోసం అధికారం కోసం ఒక యావ మాత్రమే తప్ప దీంట్లో ఎటువంటి గతంలో చేసిన పనుల మీద కేవలం వారికి ఉన్నటువంటి అక్కస్ ఏంటంటే ఇవన్నీ చూస్తే గత పాలకులు గుర్తొస్తా ఉన్నారు, ఇవన్నీ మారిస్తే రేవంత్ రెడ్డి గుర్తొస్తా అని చెప్పి ఒక అపోహలో పోతా ఉన్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాం, కాళేశ్వరం చూస్తే కేసీఆర్ గారు గుర్తొస్తున్నారు కాబట్టి కాళేశ్వరం మీద నిందలేయడం. ఓ తెలంగాణ తల్లి విగ్రహం చూస్తే బతుకమ్మను చూస్తే కవిత గారు గుర్తొస్తున్నారు అంటే బతుకమ్మను తీసేస్తే కవిత గారి పేరు లేకుండా చేయడం. హైదరాబాద్ ఆ అభివృద్ధిని చూసి ఐటీ ఎగుమతులు చూస్తే మా కేటీఆర్ గారు గుర్తొస్తున్నారు అంటే ఇవన్నీ కించపరిచి ఈ రేసింగ్ లాంటి సంస్థలని వెనక్కి పంపించి క్యాన్సిల్ చేస్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోతుంది కాబట్టి మళ్ళీ నా పేరు వస్తుంది. ఇవన్నీ కుయుక్తులు నడిచే పరిస్థితి లేదు. తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైనది, తెలంగాణ యువత చాలా చైతన్యవంతమైనది. ఆల్రెడీ చైతన్యవంతం అయింది కాబట్టి జిహెచ్ఎంసీలకు సీట్లు రాలేదు, బీఆర్ఎస్కే మద్దతు నిలిచారు. ఇప్పటికైనా ఒక మాట ఏమంటారంటే ఇప్పటికే సరైన పాలన చేయకపోతే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ అభ్యర్థి డిపాజిట్ కూడా తక్కువ చెప్పి నేను హెచ్చరిస్తాను. రైట్. ఫైనల్ ఒకటి చెప్పండి, రీసెంట్గా ఆదిలాబాద్లో కూడా ఒక రైతు బ్యాంకు అధికారుల ముందు పురుగుల మందు దాగి చనిపోవడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు? ఇది దుస్థితి, నేను అంటా ఉన్నాను. ఇది మన తెలంగాణ దుస్థితి. నాడు తెలంగాణ రైతులకు ఏమైనా ఇబ్బంది అయినా కూడా ప్రభుత్వం అన్ని రకాల ఆదుకుంటా ఉంటే ఈనాడు అదే రైతు బ్యాంకులకు వెళ్ళి చనిపోతా ఉన్నారు, గుండెలు ఆగిపోతా ఉన్నాయి అంటే దీనికి కారణం మీ ప్రభుత్వం కాదా రేవంత్ రెడ్డి గారు? అంటే ఎవరు ప్రభుత్వం? నేను ఒక మాట అంటాను, నువ్వు సినిమా థియేటర్లకు వెళ్ళిరని చెప్పి ఒక తొక్కిసాడు చనిపోతేనే వారి మీద కేసులు పెట్టినావు కదా. నీ మూలంగా నువ్వు రైతు రుణమాఫీ చేయలేక, నువ్వు రైతు భరోసా వేయలేక ఒక రైతు చనిపోతే ఇప్పుడు ఎవరి మీద కేసు పెట్టాలి రేవంత్ రెడ్డి గారు చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. రైట్. ఏదైతే ఆదిలాబాద్లో ఈ సంఘటన జరిగిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళడానికి ట్రై చేసినా ఎక్కడికక్కడ అక్రమ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. ఇందుకు రైతుల పక్షాన పోరాడితే అక్రమ నిర్బంధాల్లో కొనసాగించాల్సిందేనా? ముఖ్యమంత్రి గారు మూసి పర్యటన పోతే మా జిల్లా మొత్తాన్ని హౌస్ అరెస్ట్ చేస్తారు. ముఖ్యమంత్రి గారు మేము ఏదైనా ధర్నాలు చేస్తామంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. మేము ఏదైనా ఎవరికైనా మద్దతు తెలపడానికి పోతా ఉన్నాం, గ్రూప్ 1 అభ్యర్థులకు మద్దతు తెలపడానికి పోతా ఉన్నాం, లేదా ఆటో కార్మికులకు మద్దతు తెలిపోతున్నాం, లేదా హైదరాబాద్లో మద్దతు తెలిపోతున్నాం అంటే అక్కడ కూడా అక్రమ అరెస్ట్లే. అందుకే అంటా ఉన్నాను, ఇది ప్రజాపాలన కాదు, నిర్బంధ పాలన. ఇది ఖచ్చితంగా సమయం వస్తుంది, మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇవన్నీ ఎవరెవరు ఏం చేస్తారో అవన్నీ చూసుకునే రోజులు ఖచ్చితంగా వస్తాయి. రైట్.
రైట్, ఇది పరిస్థితి. అయితే రైతు విషయంలో అయితే గతంలో ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చాలి. రైతులకు ఇచ్చిన హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు మేము ఎక్కడ కూడా వదిలిపెట్టాం. మా నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మేము కూడా పదే ప్రశ్నిస్తాం. నల్గొండలో అయితే వీళ్ళు క్యాన్సిల్ అయిన సభని మేము మళ్ళీ కోర్టు ద్వారా తెచ్చుకుంటామని వీళ్ళు బలంగా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ కిరణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్. ఏదైతే నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున రైతు దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని అక్కడున్న మంత్రుల ఒత్తిడితో కావచ్చు, లేకపోతే పోలీసుతో పర్మిషన్ రాకుండా క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పైన కూడా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేయడం జరిగింది. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాతో పాటు తుంగబాలు గారు ఉన్నారు. ఏంటి, ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది, బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన సభలు కూడా క్యాన్సిల్ కావడం జరుగుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు? ఇలా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసినట్టయితే గతంలో కూడా వాళ్ళు మంత్రులుగా ఉన్నారు. నల్గొండ జిల్లాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, వెంకరెడ్డి కావచ్చు, గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు మంత్రులుగా కొనసాగారు. ఇలా వాళ్ళని కాదని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నల్గొండ జిల్లా అభివృద్ధి ఏ విధంగా చూసినాం, ఒకసారి రైతాంగం అంతా కూడా ఏ విధంగా అభివృద్ధి చెందిన మనం అందరం చూస్తున్నాం. ఇలా కావాల్సి ఈ రైతులకు సంబంధించినటువంటి రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, వీళ్ళు ఏమీ కూడా ఇప్పుడు సంవత్సర కాలంలో ఏమీ కూడా ఇవ్వలేదు రైతులకు. కాబట్టి రైతు దీక్ష చేస్తామంటే వీళ్ళు భయపడుతున్నారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి భయపడి దీక్షను చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుండే. అంటే ఇది కేవలం అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కాదు, ఈ ఒత్తిడి వల్ల పోలీసులు బంద్ చేసిలా ఈ సభని. ఇవాళ ట్రాఫిక్ ఇబ్బందులు అంటే కూడా సంక్రాంతి ముందు కూడా ట్రాఫిక్ ఇబ్బంది ఉంటే కూడా అక్కడ ఆంధ్ర పోయే వాళ్ళకు కూడా ఇతర విలేజ్లో పోయే వాళ్ళకు కూడా ఫెస్టివల్ ముందు అనుకుంటే కూడా ఆ డేట్ను వాయిదా వేసుకొని 19 తర్వాత ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. 19 తర్వాత ఇవాళ 21 పెట్టుకుంటాం. 21 పెట్టుకున్న 21 కూడా నష్టం ఏం జరుగుతుంది అక్కడ? కాబట్టి వీళ్ళు భయపడుతున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వస్తే బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ మాజీ మంత్రులు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు వస్తున్నారు అంటే భయపడుతున్నారు అక్కడ. ఎందుకంటే వీరు ఇస్తున్నటువంటి హామీలు రైతులకు సంబంధించింది ఏవి కూడా నెరవేర్చలేదు. రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, సన్నోట్లకు 500 కావచ్చు, ఇటువంటి రైతులకు సంబంధించిన సకాలంలో ఎరువులు కావచ్చు, ఇవి ఏమీ నెరవేర్చలేదు. కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి ఇటువంటి దీక్ష చేస్తే ఇక్కడ రైతులకు అందరికీ కూడా చెప్తే వీళ్ళు రైతులంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన, మంత్రుల పైన ఎట్లా తిరగబడతారు అని చెప్పి భయపడి దీక్షకు ధర్నాకు పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళు అడ్డుపడే ప్రయత్నం చేస్తారు. ఎన్ని కుట్రలు చేసినా ఎట్టి పరిస్థితుల్లో దీక్ష చేసి తీరుతాం. ఎందుకంటే ఈ రైతుల వ్యవస్థలో కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలో 10 సంవత్సరాలు రైతాంగము ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనం అంతా చూసినాం. ఇలా రైతు కళ్ళల్లో ఆనందం చూడాలని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మొత్తం కూడా నల్గొండలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకు కూడా నీళ్లు అందించేస్తే దాదాపు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎంతవరకు పంట పండించడం మనం ఒకసారి చూసినాం. ఇందుకు పదే భయపడుతున్న పదం వాడాల్సి వస్తుంది. ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నల్గొండ ఉమ్మడి జిల్లాలో సీనియర్ లీడరే కదా. అవును, భయపడకపోతే ఎందుకు? నీకు దమ్ముంటే రేపు పర్మిషన్ ఇప్పి, నీకు దమ్ముంటే రేపు 21వ తారీఖు పర్మిషన్ ఇప్పి. ట్రాఫిక్ ఎవరికి ఇబ్బంది అవుతుంది అక్కడ? ట్రాఫిక్ దేనివల్ల ఇబ్బంది అవుతుంది? గతంలో క్లాక్ టవర్ దగ్గర అనేక ధర్నాలు, దీక్షలు చేసినటువంటి ఘనత ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఉంది. ఎందుకు భయపడదు? రేపు భయపడకపోతే దమ్ముంటే రేపు ధర్నాకు పర్మిషన్ ఇప్పి, వెంకరెడ్డి దగ్గర నుండి పర్మిషన్ ఇప్పి. మనం భయపడితే కదా ఇలా రైతులంతా ఎక్కడ తిరగబడతారో కాంగ్రెస్ ప్రభుత్వం పైన. కాంగ్రెస్లు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు కాబట్టి రైతులంతా సకాలంలో ఎరువులు కావచ్చు, సకాలంలో రైతు భరోసా కావచ్చు, ఏమి ఇయ్యలే కావచ్చు, భయపడుతున్నారు. ఇలా రైతులకు ఏం చేయలేదు కాబట్టి భయపడితే దమ్ముంటే రేపు పొద్దుగల దీక్షకు పర్మిషన్ ఇవ్వాలి. ఈ వెంకరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ నాయకత్వంతో కలిసి రేపు వాళ్ళు బాజాప్తా ప్రజల తరపున, రైతుల తరపున దీక్ష పెట్టుకుంటారు, ధర్నా పెట్టుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ పర్మిషన్ ఇవ్వండి అని చెప్పండి. రైట్, ఏదో ఒకవైపు జగదీష్ రెడ్డి పైన కూడా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంకా 9 సంవత్సరాల కాలంలో మంత్రిగా ఉండి ఎటువంటి పనులు కూడా అక్కడ చేపట్టలేరని జగదీష్ రెడ్డి పైన కూడా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేసింది. దీన్ని ఎలా చూడొచ్చు? చెప్పింది కదా జగదీష్ రెడ్డి అనేటువంటి మా మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గారు క్లియర్ చెప్పాడు. దమ్ముంటే చర్చకు సిద్ధం. నువ్వు ఎక్కడికి పిలిచినా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేను వేసినటువంటి ఇనాగ్రేషన్స్ అభివృద్ధి కార్యక్రమాలను ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకసారి తెలుసుకుందాం. నువ్వు ఎక్కడికంటే అక్కడికి నేను వస్తా. నల్లగొండ జిల్లాలో నేను అక్కడ ఉన్నటువంటి నీ పైన పోటీ చేసి ఒకసారి గెలిచి ఇంకోసారి ఓడిపోయినటువంటి కంచాల భూపాల్ రెడ్డి అయినా కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలు ఎక్కడికి పిలిచినా, మాజీ ఎమ్మెల్యేలు ఎక్కడికి పిలిచినా కూడా నీవు ఎక్కడికైనా సిద్ధం, మేము ఎక్కడికైనా వస్తాం. మేము చేసిన అభివృద్ధి ఏందో, నువ్వు గతంలో మంత్రిగా కొనసాగినావు, తర్వాత ఇప్పుడు మంత్రిగా కొనసాగుతున్నావు, నువ్వు నల్గొండ జిల్లాకు చేసింది ఏందో ఒకసారి చెప్పి చూడు. అంటే అయితే రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున చేవేలలో ఒక సభ పెట్టడం జరిగింది, రైతు దీక్ష పేరుతో. అది ఎఫెక్ట్ చూపించిందా ప్రభుత్వానికి? 100% కేటీఆర్ గారు క్లియర్గా చెప్పిండు. ఏమని చెప్పిండు?
బీఆర్ఎస్ పార్టీ ఇలా అడుగుతుంది, నువ్వు ఇస్తున్నటువంటి రైతు భరోసా 15,000 ఇచ్చి తీరాల్సిందే. నువ్వు చేస్తున్నటువంటి రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అన్నావు. రుణమాఫీ విషయంలో ఇప్పటి వరకు ఏ ఊర్లకైనా వెళ్దాము, ఎక్కడికి పోయినా కూడా ఏ ఊర్లైనా పూర్తిగా రుణమాఫీ అయిందా ఒకసారి తెలుసుకుందాం. ఎక్కడ కూడా రుణమాఫీ కాలేదు. ఎక్కడికి పోయినా ఏ విలేజ్లో అయినా కూడా ఏళ్ళ మీద లెక్క పెట్టంటూ 10 మందికి 5గురికి రుణమాఫీ జరిగింది తప్ప ఎక్కడ కూడా రుణమాఫీ జరగలేదు. గతంలో అయితే బీఆర్ఎస్ పార్టీ 1,00,000 లోపు ఉన్న వాళ్ళకి చేస్తే మేము 2 లక్షల వరకు చేసినామని చెప్తున్నా వాళ్ళు. 1,00,000 లోపు 2 లక్షలకు సంబంధించింది విడతల వారీగా బీఆర్ఎస్ పార్టీ చేసింది. 1,00,000 లోపుగా తప్పది. 2 లక్షల వారీగా 2 లక్షలకు ఫస్ట్ విడతగా 50,000, సెకండ్ విడతగా ₹1,00,000, థర్డ్ విడతగా 1,50,000, ఇట్లా ఫోర్త్ 4 విడతలుగా రుణమాఫీ చేసింది. రుణమాఫీ కంటే ముఖ్యంగా ఏంది, రైతు బంధు సకాలంలో రైతులకు చేరవేర్చింది. రైతు బంధు ఇవ్వడం వల్ల రైతు బంధు ఇవ్వడం వల్ల పెట్టుబడి సాయం కింద యూరియా కానీ ఎరువులు కానీ పెట్టుబడి సాయం కానీ ఇవి అందింది. రైతు బంధు దాదాపు 11 నుంచి 12 సార్లు ఇచ్చింది ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం. నీవు సంవత్సర కాలం అయిపోయింది, ఇప్పటి వరకు రైతు భరోసా పెట్టినావు, రైతు బంధును ఇప్పటి వరకు నీ రైతు భరోసా ఇప్పటి వరకు ₹1 చెల్లించలేదు రైతులకు. ఎటువంటి ప్రభుత్వాన్ని ఎక్కడ రైతులు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ రైతులు కూడా బాధపడుతున్నారు. అంటే సకాలంలో రైతు భరోసా ఇచ్చినప్పుడు రైతుకు విత్తనాలు కొనుక్కుంటాడు, ఎరువులు కొనుక్కుంటాడు, పెట్టుబడి సాయంకి ఇస్తాడు. నువ్వు ఇయ్యకనే పోతివి. ఇప్పుడు మళ్ళీ ఏర్పడుతుంది ఆ పెట్టుబడి సాయం లేని విధంగా రైతులకు. అవును, ఇలా రైతులంతా కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చిండు. గత 10 సంవత్సరాల్లో రైతులంతా కూడా రాజుగా మార్చిండు. కేసీఆర్ గారు వచ్చినాక రైతు ఇబ్బంది పడొద్దు, రైతు కళలో ఆనందం చూడాలని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. తద్వారా ఇరిగేషన్ ద్వారా ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చిండు. తద్వారా రైతు బంధు కూడా ఇస్తే రైతులు పెట్టుబడి సాయం కింద రైతు బంధు సకాలంలో ఇస్తే రైతును రాజుగా మార్చిన ఘనత కేసీఆర్ గారు. ఈ సంవత్సర కాలంలో రైతును మళ్ళీ రోడ్డు మీద తీసుకొచ్చి మళ్ళీ చూడండి, మీరు ఊర్లోకి వెళ్ళిపోతే రైతులకు యూరియా దొరకక, విత్తనాలు దొరకక మళ్ళీ షాపుల ముందు లైన్ కట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉండో తెలంగాణ పరిస్థితి మళ్ళీ అదే పరిస్థితి ఇలా మొదలైంది మళ్ళీ. కాబట్టి రైతులంతా కూడా బాధపడుతారు, గోసపడుతారు. ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ఎంచుకుంటే ఇగో ఇది పరిస్థితి అని చెప్పి ఇలా రైతులంతా కూడా బాధపడుతారు. కాంగ్రెస్లో ఉన్నటువంటి రైతులు కూడా బాధపడుతారు. ఇప్పుడు రుణమాఫీ చేస్తా అని చెప్పి 2 లక్షలు తెచ్చుకోపోరని చెప్పి ఇప్పటి వరకు రుణమాఫీ చేయక నినాక మొన్న ఆదిలాబాద్లో ఒక రైతు బ్యాంకులో పోయి సూసైడ్ చేసుకున్నటువంటి ఘనత మనం చూసినాం. బ్యాంకు అధికారులు నీకు 2 లక్షల నుంచి 3 లక్షలు కట్టాలి నువ్వు అని చెప్పి వాళ్ళు బ్యాంక్ ఎంప్లాయీస్ పోయి ఆయన రైతులు ఇబ్బంది పెడితే సూసైడ్ చేసుకున్నాం. మొన్న ఆదిలాబాద్లో ఒక రైతు ఇలా చూస్తున్నాం. ఇలా మళ్ళీ అది రైతు ఆత్మహత్య చేసుకుంటే పరిస్థితి ఏంది? ఇలా మళ్ళీ అది ఒక కాంగ్రెస్ హత్య. అంటే ఇవాళ నువ్వు ఇస్తున్న మాట ఏంది? రుణమాఫీ చేస్తాను, ఇప్పటి వరకు రుణమాఫీ చేయకనే కదా వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు.